ఉన్నాయి కదా, వాటిలో పనులు జరుగుతలేవు, బస్సు దవాఖానలు మొత్తం నిర్లక్ష్యం. ఇవాళ మొత్తం మా నాయకులందరూ బస్సు దవాఖానలు పోయి వచ్చారు. 7 నెలలు 6 నెలలు ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నారు కొన్ని చోట్ల. వెంకటేశ్వర ఓకే, బీసీది కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి, కొన్ని రాజ్యాంగ పరిధిలో పక్కన పెడతాం. బీసీలకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఉంది కదా, సంవత్సరానికి 20,000 కోట్లు మీ బీసీ స్లాబ్ని ఎటుపోయింది, బీసీ విద్యార్థులకు ఎటుపోయింది, బీసీ ఇవన్నీ మీకు ఎవరైతే రాజ్యాంగం ఆపుతలేదు, సుప్రీంకోర్టు ఆపుతలేదు, హైకోర్టు ఇవెందుకు ఎత్తలేరు? నేనేమంటున్నాను, బీసీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి కోర్టులో ఉంది కానీ రిజర్వేషన్లు కాకుండా మిగతా బీసీ వెల్ఫేర్ కు సంబంధించి మీరు ఇచ్చింది అండి. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవ్రీ ఇయర్ 20,000 crores మిత్రుడు చెప్తున్నాడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవన్నీ అండి 100 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉన్నాయంట, ఇంకా చేయాల్సినవి ఉన్నాయట. ఆ కన్సర్న్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అడిగితే నా దగ్గర 60 కోట్లకు మించి ఏమి లేవు, ముఖ్యమంత్రి దగ్గరికి రావద్దు అంటున్నాడు, ఇవి 60 కోట్లు కావాలంటే తీసుకోపండి అని అంటాడు సెక్రటరీ. మీరు ఇంతకుముందు ఒకటి ఫైనాన్స్ ఇవంతా అన్నారు కదా, బేసికల్లీ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందు మందుల వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఏది లేకున్నా సరే ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఏదో చెప్పుకుంటున్నారు కదా, ప్రభుత్వం ది కండక్టెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ చూస్తే ఎంత అసహ్యకరంగా ఉందంటే, ఇంతకుముందు ఆదిశ్వరాజు గారు మా మీద ఒక అలిగేషన్ పెట్టాడు, దానికి రిలేటివ్ చెప్తున్నాను. ఒక్క మంత్రికైనా కానీ ఇంత అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వగలిగినారా? కాంగ్రెస్గా పార్టీగా మీ అంతర్గత వ్యవహారాల గురించి మీరు ఎందైనా మాడుకుంటే ఓకే, మీరు మా అంతర్గత వ్యవహారాలు, కానీ ప్రభుత్వంగా మంత్రులు గన్నులతోటి బేరిస్తున్నారని, మంత్రుల ఓఎస్డీలు అభివృద్ధి మొత్తం బేరిస్తున్నారని మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఆయన ముఖ్యమంత్రి సన్నిహితుడు పేరైతే ముఖ్యమంత్రి రోజు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో ఆయన బండ్లో ఆయన ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి కాదు, నా అన్నని చెప్పిండు. ఆయన గన్ను పెట్టండి అని చెప్తే ఆయన ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఆ గన్ను ఎక్కడ పోయింది, దాని మీద కేసు ఎక్కడ పోయింది? ఇంటికి ఇంకో మంత్రి పోతే కాదు, ఒక మహిళా మంత్రి ఇంటికి అర్ధరాత్రి ఇంకొక మంత్రి పోలీసులు పంపిస్తే వేరే మంత్రి చెప్తే సదరు మంత్రి గారి కుమార్తె మొత్తం రాష్ట్రం చూసే విధంగా మాట్లాడిన మాటల్ని గినక మీరు ప్రాపర్గా రికార్డ్ చేసి కేసులు పెట్టాల్సి వస్తే, ప్రభుత్వం నిజంగా పనిచేస్తే పోనీ ఆమె మీద పెట్టాల్సి వస్తే, ఇంత అధ్వాన్నంగా మీరు ప్రభుత్వం నడిపిస్తూ మేము ఇది చేసినాం అది చేసినాం నేను అదే చెప్తున్నా. ఎవరు అన్పాపులర్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, ఒకటి పరిపాలనాపరమైన సంక్షోభమో స్తబ్దత లేకపోతే అసమర్థత వాటెవర్, దానివల్ల అన్పాపులర్ అవుతున్నారు. రెండోది ఈ మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఓవర్ యాక్షను లేకపోతే బాధ్యతా రాహిత్యం అనొచ్చేమో, క్రమశిక్షణ రాహిత్యం అనొచ్చేమో, వీటి వల్ల చాలా వరకు అన్పాపులర్ అవుతారు. వీటి వల్ల ముఖ్యమంత్రికి ఉన్న పర్సనల్ చరిష్మాని కూడా నాశనం చేసి పడేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటనేది ఆయనకే అర్థమవుతుందో లేదో, మరి ఆయనే తలబట్టుకొని కూర్చున్నాడేమో అర్థం కాని పరిస్థితి. దీంతోపాటు కేసులకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు, ఈ కేసుల మీద చాలా చర్చ జరిగింది నెలల తరబడి. కాళేశ్వరం అసలు మీరు అధికారంలోకి వచ్చిన దాంట్లో కాళేశ్వరం ప్రధానమైంది, తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కార్ రేసింగ్, ఇంకో 4-5 చిన్న చితకా కూడా ఉన్నాయి. ఇక వీటితోని మొత్తం అయిపోయిందిగా అని చెప్పారు. సరే, కేటీఆర్ లోపలేస్తారా, కేసీఆర్ లోపలేస్తారా, అవి నేను అడగట్లేదు, నాకు అవసరం లేని పని. కానీ ఈ పెద్ద